హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకైతే బేకరీ స్టైల్లో కారీలను సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కారీలను ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఓవెన్ అయితే అవసరం లేకుండా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ప్రాసెస్ అయితే మంచిగా అర్థమవుతుంది. ఈ కారీలు మనకి అచ్చం బేకరీలో దొరికే కారీలాగా ఉంటాయి. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఇవి మంచిగా లేయర్స్ లాగా వచ్చి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి అన్నమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని అయితే తీసుకొని ఇందులో ఒక 1 కప్పు మైదా పిండిని అయితే వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వామునైతే ఈ విధంగా చేయితోని నలుపుకొని వేసుకోండి. ఈ వాము వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది, మంచిగా డైజెషన్ అవుతుంది. అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన ఆయిల్ని అయితే వేసుకోండి. వేసుకొని ఈ ఆయిల్ని కూడా పిండిలో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. మనకు కొంచెం పిండిని చేయితో పట్టుకొని పిసికితే మనకు ఈ విధంగా ముద్దలాగా రావాలి. అప్పుడే మనకు ఇవి మంచిగా పొరలు పొరలుగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తంని కలుపుకోవాలి. మనము సేమ్ చపాతీ పిండి లాగానే కలుపుకోవాలి. కాకపోతే కాస్త కొద్దిగా మెత్తగా ఉండేలాగా అయితే చూసుకోండి. పిండిని మనము ఒక 2 to 3 మినిట్స్ కలుపుకోవాలి. అప్పుడే మనకి కారీలు కూడా మంచిగా వస్తాయన్నమాట. ఈ విధంగా నలుపుకుంటూ మంచిగా కలపండి. ఈ పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత దీన్నైతే బౌల్లో ఉంచుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ని అయితే తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా ఈ విధంగా అయితే కలుపుకోండి. మీరు కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో పాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉండలు లేకుండా పల్చగా ఉండాలన్నమాట. చూడండి, ఇలా ఉండాలి. మరీ థిక్నెస్గా కూడా ఉండొద్దు. ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టుకోండి. మనం ఇందాక కలిపి పక్కన పెట్టిన ఈ పిండినైతే మరొక్కసారి కలుపుకొని ఈ విధంగా రోల్ చేసుకోండి. చేసుకొని అన్నీ సమానంగా ఉండే విధంగా చిన్నగా అయితే కట్ చేసుకోండి ముద్దల్లాగా. ఈ ముద్దలని మరీ చిన్నగా కాకుండా కొంచెం చపాతీ సైజ్ వచ్చేంత ముద్దగా అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటినైతే ఈ విధంగా ముద్దలుగా చేసుకొని రెడీగా అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దనైతే తీసుకుంటూ ఈ విధంగా పొడిపిండిని చల్లుకుంటూ వీలైనంత పల్చగా అయితే రోల్ చేసుకోండి. చూడండి, మనకి ఇంత పల్చగా ఉండాలన్నమాట. చాలా పల్చగా ఉంది. సో అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. చూడండి ఎంత పల్చగా ఉన్నాయో. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటినైతే పక్కన పెట్టుకొని ముందు ఒక చపాతీని అయితే తీసుకోండి. తీసుకొని మనము ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పేస్ట్ ఉంది కదా, దాన్నైతే ఈ చపాతీ పైన అప్లై చేసుకోండి. దీన్ని మనము లైట్గా పల్చగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన కాస్తంత పొడిపిండిని అయితే చల్లుకోండి. చల్లుకొని ఇంకొక చపాతీని అయితే దీనిపైన నుండి వేసుకోండి. మనము ఈ విధంగా వేసుకున్న తర్వాత కాస్త ప్రెస్ చేస్తే సరిపోతుంది. సేమ్ అన్నిటిని ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి. మనము ఈ విధంగా చేయడం వల్ల మనకి పొరలు ఊడిపోకుండా అలాగే ఉంటాయన్నమాట. చివరి చపాతీని కూడా వేసుకొని దానిపైన ఈ విధంగా పేస్ట్ని అప్లై చేసుకొని సేమ్ పొడిపిండిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ చపాతీలన్నిటినీ ఫోల్డ్ చేసుకోండి.
మీరు ఈ కారీలని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకి బేకరీ స్టైల్‌లో రావాలంటే మాత్రం ఖచ్చితంగా మైదా పిండినే యూజ్ చేయాలి. సో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన, కింద కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మరి అన్నీ సమానంగా లేకపోయినా కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. సో ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. చేసుకొని కొంచెం ప్రెస్ చేయండి. చూడండి, మనకి ఇట్లా స్క్వేర్ షేప్లో అయితే ఉంది కదా. సో ఈ విధంగా చేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోనైతే పెట్టుకొని దీనిపైన మూతని కూడా పెట్టుకోండి. పెట్టుకొని మనము దీన్ని ఒక 5 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు దీనిపైన కాస్తంత పొడి పిండిని అయితే చల్లుకుంటూ ఈ విధంగా మంచిగా రోల్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా చూడండి, ఇంత మందంగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా పొంగుతాయి. సో ఈ విధంగా అయితే మొత్తంని రోల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి. మీరు కాస్త చిన్న సైజులో కట్ చేసుకోవాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఏ విధంగా కట్ చేసుకున్న కారీలాగా మంచిగా పొంగుతాయి. చూడండి ఎన్ని లేయర్స్ వచ్చినాయో లోపల. ఇలా ఇంత మందంగా అయితే ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని అయితే కాల్చుకోవాలి. అప్పుడే మనకి లేయర్స్ లాగా వస్తాయి. మనము హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల తొందరగా మాడిపోతాయి. మనకి లేయర్స్ అంతగానం రావు. సో ఈ విధంగా నిదానంగా కాల్చుకుంటుంటే మనకైతే మంచిగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఒక 2 to 3 టైమ్స్ వీటినైతే అటు ఇటు మంచిగా టర్న్ చేసుకోవాలి. చూడండి, మనకి ఏ విధంగా మంచిగా పొంగుతున్నాయో. సో ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటినైతే తీసుకుంటే సరిపోతుంది. వీటికి అంతగానం ఆయిల్ అయితే ఏముండదు. కానీ తీసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ పైన వేసుకుంటే ఏమైనా ఆయిల్ ఉంటే అయితే పీల్చుకుంటుంది. సో చూడండి, మనకైతే ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్లో కారీలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.